హాయ్ గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బెంగళూరు టు గురవనహళ్ళి లక్ష్మీ టెంపుల్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఎలా వెళ్ళాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక బిఎంటీసీ బస్ ద్వారా మనం మెజెస్టిక్ అయితే చేరుకోవాలి. అదే కెంపేగౌడ బస్ నిల్దాన. మెజెస్టిక్కి చేరుకున్నాక బస్ టెర్మినల్ 2కి వెళ్తే మనం పావగడ వెళ్ళే కేఎస్ఆర్టీసీ బస్సులు అయితే చూడొచ్చు. మెజెస్టిక్ నుంచి పావగడకు వెళ్ళే కేఎస్ఆర్టీసీ బస్ ఎక్కితే ఒక 2 hours మనం గురవనహళ్ళి క్రాస్కి అయితే చేరుకుంటాం. గురవనహళ్ళి క్రాస్ నుంచి మనకు బిఎంటీసీ బస్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి, కానీ అవి 1/2 hourకి ఒక బస్ మాత్రమే వస్తుంది. సో అక్కడ నుంచి మనం ఆటో తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. పర్ పర్సన్ ఒక 30 rupees అవుతుంది అంతే. దర్శనం అయ్యాక ఇక్కడ షాపింగ్ అయితే చేయొచ్చు. చిన్నపిల్లలకి కీ చైన్స్ అండ్ బొమ్మలు అండ్ లక్ష్మీ ఐడల్స్ అని చాలా బాగుంటాయి. మేమైతే ఈ 2 చిన్న లక్ష్మీ ఐడల్స్ తీసుకున్నాం. టెంపుల్కి చేరుకున్నాక అమ్మవారి దర్శనం అయ్యాక అక్కడ నుంచి ఒక 2 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించవచ్చు. వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్లోనే మనం ఈ డ్యామ్ని చూడొచ్చు. ఈ డ్యామ్ పేరు తీర్థ డ్యామ్. మనం టెంపుల్స్ అండ్ డ్యామ్ అంతా విజిట్ చేశాక టెంపుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న అన్నప్రసాదం హాల్కి అయితే చేరుకోవచ్చు. ఈ హాల్ అయితే చాలా పెద్దది అండ్ రష్ అంతగా ఉండదు అండ్ అన్నప్రసాదం కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం భోజనం చేశాక తిరిగి బెంగళూరు అంటే మెజెస్టిక్ బస్ స్టాప్కి రావాలంటే అక్కడే ఉన్న ఒక ఆటో ఆర్ బిఎంటీసీ బస్ ద్వారా కోటగిరి బస్ స్టాప్కి అయితే రావచ్చు. కోటగిరి బస్ స్టాప్ నుంచి కేఎస్ఆర్టీసీ బస్సులు అవైలబుల్ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు కొంచెం హెల్ప్ అయినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.